నమస్తే అండి, నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను మెడినేని హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. కొలెస్ట్రాల్ అండ్ బీపీ, హైపర్ టెన్షన్ అంటాము. ఈ హైపర్ టెన్షన్ ఏంటి, ఈ కొలెస్ట్రాల్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాము. ఈ కొలెస్ట్రాల్ అనేది ఈ రోజుల్లో చాలామందికి, మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా దీన్ని ఫేస్ చేస్తుంటున్నాం. ఏదైతే ఈ ఫ్యాట్ కన్జప్షన్ ఉందో, మనం బయట ఏమైతే ఫుడ్ మనకు తెలిసి తెలియకనో, మన ఆకలితోటో ఇంకోటో ఈ జంక్ ఫుడ్ ద్వారా మనకు ఎక్కువగా ఈ ఫ్యాట్ అబ్జార్బ్షన్ అనేది మనకు జరిగే అవకాశం ఉంది. దీంట్లో మనకు చైల్డ్హుడ్లో బాగానే ఉంటుంది, పిల్లోడు బాగానే లావుగున్నా కూడా ఒక్కోసారి కొలెస్ట్రాల్ మనకు కనిపించకపోవచ్చు. కానీ ఈ ఫ్యాట్ అక్యుములేషన్ అంతా మనకు లివర్లో స్టోర్ అయి ఉంటుంది. ఇది రాబోయే రోజుల్లో ఏంటంటే ఓవర్ ఎక్సెస్ ఏదైనా అయిన తర్వాత మనకు 12 to 15 years ఏజ్లో కూడా మనం ఈ కొలెస్ట్రాల్ అనేది మనం చూస్తున్నాం అనమాట. అంటే డిపాజిట్ లివర్ అనేది ఎంతైతే తీసుకుంటుందో మిగతా తీసుకోలేక బ్లడ్లో పంపిస్తే బ్లడ్లో సర్క్యులేషన్లో మన బ్లడ్ థిక్నెస్ దాన్నే మనం హైపర్ కొలెస్ట్రాల్ అంటాం. ఆ కొలెస్ట్రాల్లో మీకు తెలిసిన ట్రైగ్లిజరైడ్స్ అని, టోటల్ కొలెస్ట్రాల్ అని, ఎల్డిఎల్, హెచ్డిఎల్, ఈ విధంగా మీకు దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. వీటిల్లో మనము ట్రైగ్లిజరైడ్స్ అంటే ఎక్కువ చూస్తూ ఉంటాం. టోటల్ కొలెస్ట్రాల్ అనేది ఎంత ఉండాలి, ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎంత ఉండాలి అనేది క్వాంటిటీ మనము చూసుకోవాలి. ట్రైగ్లిజరైడ్స్ అంటే అది 150 వరకు మనం ఓకే, టోటల్ కొలెస్ట్రాల్ 200 వరకు ఓకే. కానీ ట్రైగ్లిజరైడ్స్ చాలామందికి 300, 400, 800 కూడా ఉండే అవకాశం చూస్తున్నాం. ఇది ఏంటంటే ఒక సర్టన్ ఏజ్, ఒక 20, 25 years, 30 years వాళ్ళ పిల్లలకు కూడా మనము చూస్తూ ఉన్నాం. అంటే నా పర్సనల్గా వచ్చిన కేసెస్ కూడా నేను చెప్పడం ఏంటంటే, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. 10-12 సంవత్సరాల పిల్లల ఫ్యాట్ కన్జప్షన్ ఏదైతే ఉందో, ఈ జంక్ ఫుడ్ అంటే బిస్కెట్స్, ఇంకోటో బయట తినే మనం చిప్స్, ఇవి బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయి. పిల్లలు ఏంటంటే టైంకి అన్నం తినరు. అన్నం అనేది చాలా వరకు మర్చిపోయారు ఇళ్ళల్లో. ఈ జంక్ ఫుడ్ లాంటిదే ఎక్కువగా మనం ఆ పాస్తాలని అవన్నీ మనం కూడా పిల్లలకి చేసి పెడుతున్నాం. ఒక సైడ్ ఐస్ క్రీమ్లు ఇస్తున్నాం, ఒక సైడ్ ఇంకోటి. ఈ విధంగా ఎప్పుడైతే బేబీకి ఫీడింగ్ ఇస్తున్నామో వాళ్ళకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్, హై ఫ్యాట్ బాడీలో పెరిగిపోయి అవి ఇంకొక జబ్బులకు దారితీసే అవకాశం ఉంటుందన్నమాట. ఇది చిన్నప్పటి నుంచే వస్తుంది అనేది మనం ఎందుకు చెప్తున్నా అంటే, ఒబెసిటీ కారణం వల్ల ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒబెసిటీ లేకున్నా ఒక్కోసారి జెనెటిక్ కాజ్ కూడా ఉంటుంది. అంటే మా ఫ్రెండే ఉన్నాడు, కొలీగ్ వెంకట్రెడ్డి అని ఒక ఆయనకు 1200 ఉంది టెస్ట్ చేస్తే. కానీ సిమ్టమ్స్ చూద్దామంటే ఏ సిమ్టమ్స్ లేవు. కానీ ట్యాబ్లెట్ మన వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ అని స్టాటిన్స్ ఇస్తుంటారు కదా, ఆ స్టాటిన్స్ ఇచ్చినా కూడా అతనికి ఏంటంటే ఏదో తగ్గినట్టు కనిపిస్తుంటుంది. మళ్ళీ ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు కూడా 700, 600, 800 అట్లా కనిపిస్తూనే ఉంటుంది. ఆయనకి ఎప్పుడు కూడా 150, 200 లోపల అయినా ట్రైగ్లిజరైడ్స్ నేను చూడలేదు అనమాట. కానీ టోటల్ కొలెస్ట్రాల్ మాత్రం 200, 250 అట్లే ఉంటుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్ మాత్రం ఎక్కువ ఉంటుంది. ఈ ఎల్డిఎల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్లో కూడా కొంచెం తేడాలు కనిపిస్తున్నాయి. కానీ నేను ట్రైగ్లిజరైడ్స్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఇటువంటి కేసులు మనకు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే బీపీ అంటే ఈ రెండుకు ఒక్కొక్కసారి సంబంధం ఉండే అవకాశం ఉంటుంది. ఈ బీపీ కూడా ఏంటంటే దీంట్లో 2 రకాల హైపర్ టెన్షన్ అంటుంటాము. హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా హై బ్లడ్ ప్రెషర్, హైపోటెన్షన్ అంటే లో బ్లడ్ ప్రెషర్. ఎప్పుడైతే హై బ్లడ్ ప్రెషర్ అయిందో మనం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ లో బ్లడ్ ప్రెషర్ ఏంటంటే అది పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. మనం ఏంటంటే ఈ రోజుల్లో కొంచెం సాల్ట్ వేసుకోవడం, ఆ నీళ్ళు తాగండి అని చెప్తుంటాం. కానీ హైపోటెన్షన్ పెద్ద అంత ఉపయోగం ఉండదు. మనం ఒక్కొక్కసారి అంటే మన జెనెటిక్స్ వల్ల కూడా హైపోటెన్షన్ ఉండే అవకాశం ఉంటుంది. హైపోటెన్షన్ అని మనం చెప్పలేం. 100/10 కూడా హైపోటెన్షన్ అంటున్నాం. కానీ WHO గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు 100/70 కూడా నార్మల్, 100/60 కూడా నార్మల్ అనేది ఒక మనకు రీడింగ్స్ అంటే చూస్తూ ఉన్నాము. అవి కూడా రీడింగ్స్ మారిపోతున్నాయి. అంటే 140/90 వరకు కూడా ఉండొచ్చు, 150/90 వరకు కూడా ఉండొచ్చు. దాన్ని మీరు కంగారు పడొద్దని చెప్పి ఈ గైడ్ లైన్స్ అనేవి మనకు ఎప్పటికప్పుడు WHO నుంచి అందుతూ ఉన్నాయి. అంటే షుగర్లో కూడా చూస్తున్నాం. షుగర్లో కూడా అదేవిధంగా మనకు గైడ్లైన్స్ మారిపోతూ ఉన్నాయి. ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎంత ఉండాలి, ఫాస్టింగ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా అదేవిధంగా దీంట్లో కూడా కొంచెం క్యాలిక్యులేషన్ హైపర్ టెన్షన్లో మారుతూ ఉన్నాయి. ఇక కారణాలు ఏంటంటే ఇందాక చెప్పినట్టు అవే కారణాలు. ఈ స్మోకర్స్లో కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది దీంట్లో. అదేవిధంగా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కొంచెం సాల్ట్ తగ్గించుకొని కొంచెం ఫుడ్ కంట్రోల్ ఉంటే, బిర్యానీలు అవన్నీ తినకుండా అది కూడా మనకు కంట్రోల్ తెచ్చే అవకాశం ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ లెవెల్ ఉండడానికి మీకు ఒక సింపుల్గా మెడిసిన్ చెప్తా. దగ్గర మీకు హోమియో స్టోర్లలో కానీ హోమియో షాపులో దొరుకుద్ది. అది తీసుకొని రెగ్యులర్గా 40-45 days వాడి చూడండి, మీకే తెలుస్తుంది. అంటే ఎట్ ద సేమ్ టైం బీపీ కూడా లో అవుతుంది. అలాగే ఈ కొలెస్ట్రాల్ లెవెల్ కూడా కొంచెం తగ్గే అవకాశం. మీరు స్టాటిన్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీంతో సైడ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండదు. అందుకు కాబట్టి దాని పేరు ఒకటి చెప్తా.
సంబూల్ అనే ఒక మదర్ టింక్చర్ అనేది ఉంటుంది. సంబూల్ SUMBUL రాసుకోండి. ఇది ఉదయము సాయంత్రము 15 డ్రాప్స్, ఉదయం 15 చుక్కలు, సాయంత్రం 15 చుక్కలు, హాఫ్ కప్ వేడి వాటర్లు వేసుకొని ఒక 40 to 45 డేస్ చేసుకొని మీరే తర్వాత టెస్ట్ చేసుకొని చూడండి. మీకు ఎంత డ్రాస్టికల్గా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంటుంది. అంటే ఇది వాడేటప్పుడు కనీసం ఆయిల్ ఫుడ్ అని కూడా తగ్గించండి, కొంచెం తగ్గించి ఈ సిగరెట్లు వాడే వాళ్ళు, స్మోకర్స్ వాళ్ళు కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిదండి. ఈ విధంగా ఏదైనా ఉంటే, ఇంకా మీకు ఏదైనా తగ్గలేదు, ఇంకా డౌట్ ఏదైనా ఉంటే మా డాక్టర్ టీమ్ని కలవచ్చు. మా ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా మా అయితే 14-15 సెంటర్స్ ఉన్నాయో ఏపీ తెలంగాణలో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకు ఈ సలహా అయితే ఇచ్చి మీకు మెడిసిన్ ఇచ్చి పూర్తిగా కంట్రోల్ తెచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.